బిగ్ బాస్ సీజన్ 8లో నిఖిల్ ఏది చేసినా కానీ దానికి ఒక సపరేట్ స్టైల్ ఉంటుంది. నిఖిల్ ఏ పని చేసినా అందులో ఫ్యాన్స్ మాత్రం అతన్ని ఎలివేట్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇవాళ బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ మాత్రం కొత్తగా కత్తి సాము చేశాడు. ఇక నిఖిల్ కత్తిని నూరుతూ పదును పెడుతున్నాడు. ఇక పదును పెడుతూ నిఖిల్ అయితే కత్తి వాడటం మొదలు పెడితే నాకన్నా ఎవడు బాగా వాడలేడని మిర్చి సినిమాలోని డైలాగ్ అయితే చెప్తాడు. ఇక నిఖిల్ అలా కత్తిని నూరుతూ జాగ్రత్తరా, ఇక ఎవరైనా నా దగ్గరకు వస్తే ఒకే ఒక్క వేటు పడిపోయిద్ది అంటాడు నిఖిల్. ఇక అవినాష్ అయితే దానికి ఏదో నిజంగా భయపడిపోయినట్టు యాక్టింగ్ చేసి అయ్యో నన్ను ఏమి చేయొద్దు, నేను నీకు తెలియకుండా ఒక బ్రెడ్ స్లైసే తినింది, ఆ మాత్రానికి నన్ను చంపేస్తావా అంటాడు. ఇంకా ఏం చేసావో చెప్పురా అంటూ నిఖిల్ అంటాడు. అదొక్కటే నిఖిల్, ఇంకేం చేయలేదని అంటాడు అవినాష్. అయితే అసలు బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ కత్తిని ఎందుకు నూరుతున్నట్టు? ఒక యోధుడు ఎలాగైతే తన ఆయుధాలని సానపెడతాడో అలానే ఒక చెఫ్ తన యొక్క వంట సామాగ్రిని కూడా ఎప్పటికప్పుడు సానబెడుతూనే ఉండాలి. అలా బిగ్ బాస్ కిచెన్లో నిఖిల్ చెఫ్ పాత్ర తీసుకున్న సంగతి మీకు తెలిసిందే. అయితే కత్తులకి పదును లేదని పదును పెట్టే పనిలో పడ్డాడు నిఖిల్.